అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతిన యథావిధిగా కొనసాగించాలని ర్యాలీ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా. ఏజెన్సీ బుట్టాయిగూడెం మండల కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తెచ్చిన కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకించాలని, గ్రామీణ పేదల ఉపాధి హామీని దెబ్బతీసే మోదీ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ర్యాలీ జరిగింది. కారం రాఘవ, తగరం బాబురావులు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో వికసిత్ భారత్ ఆజీవిక మిషన్ గ్రామీణ పేరిట కొత్త చట్టాన్ని తీసుకువస్తూ మోడీ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టిందని, ఈ బిల్లు చట్టం రూపం ధరిస్తే 11 కోట్ల మంది కూలీలు ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని, వికసిత్ భారత్ నినాదం వెనుక దాగిన అసలు ఉద్దేశం ఉపాధి హామీని హక్కుగా కాకుండా ఒక పథకంగా మార్చి ఆచరణలోని నీరుగార్చే చర్యకు మోడీ ప్రభుత్వం పాల్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భూషణం, బి శ్యాంబాబు, బన్నె వినోద్, దాడి మారయ్య, పాయం నూకరాజు, గోగుల పండు, మామిడి మురళి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఏజెన్సీ బుట్టాయిగూడెం మండలంలో ఉపాధి హామీ చట్టంలో తీసుకొచ్చినటువంటి సవరణకు వ్యతిరేకంగా మేము ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. కారణం ఏంటంటే ఆనాడు భారతదేశంలో గ్రామాల్లో ఉన్నటువంటి కరువును దృష్టిలో ఉంచుకొని యూపీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈనాడు బీజేపీ ప్రభుత్వం 3 దఫాలుగా భారతదేశంలో గెలిచి ఈ క్రెడిట్ అంతా కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన పేరు ఏదైతే ఉందో అది దానివల్ల కాంగ్రెస్గా ఈ క్రెడిట్ పోతా ఉంది. కాబట్టి ఈ పేరుని మార్చాలనే కుతంత్రంతో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చట్టాల్లో మార్పు తీసుకొచ్చి ఇవాళ కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను మేము ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు ఏ పేరైనా పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ భారతదేశంలో గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో, కూలీ లేక పస్తులున్న పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొట్టనైతే మీరు పట్టొద్దు. 40% స్టేటు, 60% కేంద్రం కాదు. మొత్తం ఇదివరకు పూర్వం ఎలాగైతే ఉంది యూపీఏ ప్రభుత్వం జాతీయ హామీ పథకాన్ని పెట్టిన కాడి నుంచి కరువు పని అంటారు, దీన్ని గ్రామీణ భాషలో కరువు పని అంటారు. కరువు పని పెట్టిన కాడి నుంచి ఎవరైతే ఈ నిధులు కేటాయించారో కేంద్ర ప్రభుత్వం యథావిధంగా నిధులు కేటాయించాలి. రెండోది 200 పని దినాలు రోజుకి కేంద్ర ప్రభుత్వం 115 రోజులు 125 రోజులు అని చెప్తా ఉంది. 125 రోజులు కాదు. మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా మా డిమాండ్ ప్రభుత్వం అని ఒకటే చేస్తూ ఉన్నాం. రైతు కూలీలకు 200 రోజులు పని దినాలు పెంచాలి. ఆడమగ తారతమ్యం లేకుండా రోజు కూలీ 600 అని చెప్పేసి మీ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే అఖిల భారత రైతు కూలీ సంఘం పేదల పక్షాన, రైతుల పక్షాన, రైతు కూలీల పక్షాన నిత్యం పోరాడుతూనే ఉంటుంది. కాబట్టి 200 రోజులు పని దినాలు, ఆడమగ తేడా లేకుండా 600 కూలీ వేతనం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే బీజేపీ ప్రభుత్వం ఏదైతే కొత్త చట్టాలు తీసుకొచ్చిందో ఆ కొత్త చట్టాలను అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానంగా ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో దాని పేరుని రద్దు చేస్తూ మరొక కొత్త పేరుని తీసుకొస్తుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ప్రధానంగా నిరసన తెలియజేస్తున్నాము. ఎందుకంటే భారతదేశంలో 11 కోట్ల జనాభాకి ఉపాధి హామీ కల్పిస్తున్నటువంటి ఏదైతే ఈ ఉపాధి ఉందో దాని పేరున ఈరోజు మహాత్మా గాంధీ పేరుని రద్దు చేస్తూ మరొక పేరుని తీసుకొస్తుంది. ప్రధానంగా ఈరోజు మనం ఏమంటామంటే మహాత్మా గాంధీ అంటే ఒక బాపూజీగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే దాన్ని ఈరోజు మహాత్మా గాంధీ పేరుని ఈరోజు భారతదేశంలో లేకుండా చేయడం కోసమే ఈరోజు ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని ఈరోజు రద్దు చేస్తూ మరొక కొత్త తీసుకురావటం అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఏదైతే జాతీయ ఉపాధి పని ఉందో దాన్ని ఈరోజు రద్దు చేస్తూ ఈరోజు రాష్ట్రం కూడా దాన్ని కల్పితం చేస్తుంది. ఈరోజు రాష్ట్రంలో ఇప్పుడే రాష్ట్రం ప్రధానంగా అప్పుల్లో ఉంది. ఈ అప్పుల్లో కూరుకుపోయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తర్జన భర్జన పడుతుంటే ఈ ఉపాధిని కూడా ఈరోజు రాష్ట్రంలో కలపటామంటే ఈరోజు ప్రధానంగా ఈరోజు ఉపాధి హామీని పూర్తిగా రద్దు చేసి ఈరోజు వాళ్ళు రద్దు చేసుకొని ప్రధానంగా వెళ్ళటం చూస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము అఖిల భారత రైతు